హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంగా ప్రస్తుతం కుల సమీకరణాలు కొంత హాట్ టాపిక్గా మారాయి. అంటే కాపులే డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉన్నటువంటి చాలా నియోజకవర్గాల్లో అసలు కాపు నేత ముద్రగడ పద్మనాభం ఏ వైపు నిలిపోతున్నారో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతోంది. అంటే ఇప్పటివరకు కూడా కొంత సందిగ్ధంలో ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం వైసీపీలో సీటు దొరక్కపోవడంతో జనసేన వైపు చూస్తున్నట్టుగా కూడా కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అసలు అందులో వాస్తవం ఎంత అనే విషయాలపైన మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన మనతో ఉన్నారు. మేడం నమస్తే. అసలు ఏంటి ముద్రగడ పద్మనాభం మీ పార్టీలోకి వస్తున్నారంట కదా, అప్పుడంతా విమర్శలు చేశాడు, మళ్ళీ ఇప్పుడు పార్టీలోకి వస్తే మీరు ఆహ్వానిస్తారా ఆయన్ని? మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, పార్టీలోకి ఎవరైనా రావచ్చు. అంటే పవన్ కళ్యాణ్ గారి భావజాలాలు సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయడం కోసం ఉండేవాళ్ళు ఎవరైనా పార్టీలోకి రావచ్చు. మేము ఆహ్వానం పలుకుతాం, మా వాకిళ్ళు ఎప్పుడు తెచ్చే ఉంటాయి. ఇక్కడ ముద్రగడ గారు వస్తున్నారన్న ఊహాగానాలు అయితే ఉన్నాయి. ఆయన అధికారిక ప్రకటన ఇచ్చి పార్టీలో జాయిన్ అయిన రోజు మనం దాని గురించి బలంగా మాట్లాడగలుగుతాం. ఆయన ఎందుకు వస్తున్నారు కూడా ఆయన చెప్పాలి. ఫస్ట్ 2014లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేశాయి. అప్పుడు ఆయన పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాడు. బీసీలలో చేర్చాలి కాపులను అనేటువంటి ఇష్యూ పైన స్టేట్ వైడ్గా కూడా కొద్దిగా ఆందోళన ఎక్కువైంది. తునిలో రైలు ఘటన కూడా జరిగినటువంటి పరిస్థితి. సో ఆ సందర్భంగా విమర్శించినటువంటి ముద్రగడ పద్మనాభం ఇప్పుడు ఎందుకు ఈ 5 సంవత్సరాలు సైలెంట్గా ఉన్నాడంటే ఏం చెప్తారు? మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. అసలు ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ మధ్య రోజుల్లో మనం గమనిస్తే చాలా నానుడి అంటే ముద్రగడ గారి వ్యతిరేకత ఎక్కువగా ఉంది. ఎందుకంటే అది ఆయన సైలెంట్గా ఉండిపోవడం, అధికార పార్టీని అసలు ప్రశ్నించకపోవడం, అసలు కాపుకి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తానన్న హామీలు చేయకపోయినా, కాపు కార్పొరేషన్ నిధులు డైవర్ట్ అవుతున్నా, కాపుల సంక్షేమం కోసం ఎటువంటి కార్యాచరణ లేకుండా, అసలు నిధులు ఇస్తానన్నవి కూడా ఇవ్వకుండా 10,000 కోట్లు ఉన్నా కూడా ముద్రగడ గారు ఎక్కడ ఆయన గురించి ప్రస్తావించకపోవడమే ఉభయ గోదావరి జిల్లా తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈరోజు మీరు గమనిస్తే పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించినా కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తూ పెద్దన్న పాత్ర పోషించే విధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి కాపు కులస్తులు అందరూ పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలుపుతున్నారు. సో అందులో భాగంగానే పెద్దన్న పాత్ర పోషిస్తూ పెద్దరికాన్ని కాపాడుకోవడం కోసం ముద్రగడ గారు ఏమన్నా జనసేన పార్టీలో చేరడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని అక్కడున్న సమాచారం అండి. అంటే సామాజిక న్యాయం కోసం ముద్రగడని జనసేనలో పార్టీలో చేర్చుకుంటున్నారా, లేకపోతే అది రాజకీయంగా ఆయన ఓట్లు లబ్ధి పొందుతుంది అంటే ఆయనకు వస్తే చాలా వర్గాలు కూడా జనసేన వైపు చూస్తాయని చెప్పేసి రాజకీయ లబ్ధి కోసం చేర్చుకుంటున్నారంటారా? ఫస్ట్ థింగ్ మీరు ఆలోచించాల్సిందంటే పవన్ కళ్యాణ్ గారు పెద్దన్న పాత్ర పోషించండి అన్న రోజే కాపు కులస్తుల్లో ఐక్యత పెరిగింది. ప్రతి ఒక్క కాపు కులస్తుడు ఈరోజు అధికారం దిశగా అడుగులేస్తూ ప్రజలకి సంకీర్ణమైన ప్రభుత్వాన్ని అందిస్తూ మంచి చేయాలన్న దిశగా అడుగులేస్తున్నారు. అంటే కాపుల్లో యూనిటీ వచ్చేసింది. ఈరోజు వాళ్ళ కుల పెద్దలు ఏదో వచ్చేస్తే కొత్తగా ఒరిగేది పోయేది ఏమీ లేదు. ఇక్కడ కుల పెద్దలుగా వాళ్ళ మర్యాద కాపాడుకుంటూ వాళ్ళ కులానికి వన్న తెచ్చే విధంగా ఉండాలన్న ఇంటెన్షన్తో వాళ్ళు రావాలి. ముద్రగడ పద్మనాభం పోరాటం న్యాయమే అంటారా? అప్పట్లో అది ఆయన నమ్ముకున్న ప్రజలు, ఆయన నమ్ముకున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే నమ్ముకున్న ప్రజలు కాదు, కేవలం ఒక సామాజిక వర్గం. అక్కడ కొంతమంది బలంగా ఆయన సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది మాతో గొడవ పడిన వాళ్ళు, విభేదించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ గమనించి ఆయన చెప్పాలి, నిజంగా ఆ ఫైట్ రియాలిటీగా జరిగిందా, నిజంగా అక్కడ కరెక్ట్ గా పని చేశారా, అలా అంత నిజాయితీగా పని చేసినట్టు ఈ 4 సంవత్సరాలు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు, ఇప్పుడు ఎందుకు బయటకు వస్తున్నారు, ఇవన్నీ అక్కడ ఉన్న వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే వ్యతిరేక వర్గం ఊరికే రాదు, ఏదో తప్పులు జరిగి ఉంటేనే వస్తాయి. కనుక ముద్రగడ గారికి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, మనం కాపు కులస్తులుగా మీరు కాపు కులానికి న్యాయం చేయాలనుకున్న రోజు బయటకు వచ్చి ఐక్యతగా అందరితో పాటు ఈరోజు మద్దతు తెలపండి. మనం రాజ్యాంగ నియమాలను పాటిస్తూ ప్రతి ఒక్కరు ఒక మాటపైకి రావాలి. అంటే గతంలో దూరంపుడి చాలా విమర్శలు చేశాడు, పవన్ కళ్యాణ్ పైన వ్యక్తిగత విమర్శలు చేశారు. మీరు మాట్లాడినందుకు మీ పైన కూడా కొంత అసభ్యంగా మాట్లాడినటువంటి పరిస్థితులు అప్పుడు కనిపించాయి. సో ఆయనకి సపోర్ట్గా ముద్రగడ పద్మనాభం ఉన్నాడనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. అక్కడ జరిగినటువంటి ఒక డీల్ కూడా బయటపడింది. కేవలం 35 లక్షలకే 75 లక్షల విలువ గల ఒక ఫ్లాట్ను కూడా ఆయన గిఫ్ట్గా ఇచ్చారనేటువంటి ప్రచారం కూడా బాగా జరిగింది. సో అంత క్లోజ్గా ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం వైసీపీకి జనసేన పార్టీలోకి వస్తే నిజంగా అది మైనస్ అవుతుందని చాలా మంది చెప్తున్నారు. మీరు ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ రోజు ఒక లేఖ కూడా రాశారు కళ్యాణ్ గారికి, మనం గమనిస్తూనే ఉన్నాము. కానీ కళ్యాణ్ గారు ఏమన్నారో కూడా మీకు తెలుసు, ఎవరిని కూడా ఆయన్ని ఏమనకండి, మనం ఆయన పెద్ద ఆయన గౌరవిద్దాము అనే మాటే ఆయన అన్నారు. కానీ ద్వారంపూడి గారు ఆ నియోజకవర్గం చేసిన అన్యాయాల గురించి మాత్రమే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తూ మాట్లాడారు. దానికి ఆన్సర్ చేసుకునే దమ్ము లేక ద్వారంపూడి గారు సైలెంట్ అయ్యి ముద్రగడ గారిని ప్రోత్సహించిన వైసీపీ క్యాడర్ ఈయనను పంపించి ఒక లేఖ రాయించి పవన్ కళ్యాణ్ గారి మీద విషమెత్తిగా మాట్లాడారు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు ప్రశ్నించాల్సింది ఏ పార్టీని, ప్రశ్నించేదగా విషయాలు చేస్తున్నది ఏ పార్టీ. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ముద్రగడ గారు అక్కడ ఫెయిల్యూర్ అయ్యారు. అక్కడే ఆయనకు వ్యతిరేకత జ్వాల భయంకరంగా పెరిగిందండి ప్రజల కులస్తుల్లో కూడా.
మీరు ఉభయ గోదావరి జిల్లా ఇంత వ్యతిరేకత ముద్రగడ గారికి ఎందుకు వచ్చిందంటే అటువంటి లేఖలు పనికిమాల లేఖలు పవన్ కళ్యాణ్ గారికి రాయడం, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించడం. ఇప్పుడు ఆయన పరివర్తన చెంది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్యాయాలలో చాలా బాధితులు కాపు కులస్తులే ఉన్నారు, ఒక ఓట్ బ్యాంక్ కింద మాత్రం వాళ్ళు చూశారు అన్న విషయంని ఆయన గమనించినట్లున్నారు. అలాగే కొంతమంది ఇంకొక కోణం కూడా చెప్తున్నారు, సీట్ అడిగితే ఇవ్వలేదంట అందుకే వస్తున్నారంట అని. మేమైతే ఒకటే చెప్తాం, జనసేన పార్టీ కులానికి న్యాయం చేస్తూ కుల పెద్దగా నువ్వు ఉంటూ అందరినీ కలుపుకొని పోతానంటే ఖచ్చితంగా రెడ్ కార్పెట్ వేసే మేము వెల్కమ్ చెప్తాం. మొదటి నుంచి కూడా కాపులను అడ్డం పెట్టుకొని ముద్రగడ పైకి రావాలని చూశారు. ఆయన సామాజిక వర్గాన్ని, ఆయన బలాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీకి కావచ్చు, అంటే కీలక నేతలకి చూపించాలనేటువంటి ఒక ఆలోచనతోనే కాపులని పావులుగా వాడుకున్నారనేటువంటి ఒక విమర్శ ఉంది. దానికేం చెప్తారు? చాలా మంది ఈ విమర్శ నాతో కూడా వ్యక్తపరచడం జరిగింది. ఎందుకంటే కులాన్ని వాడుకొని ఎదుగుతున్నారు తప్ప కులానికి వన్న తెచ్చే వాళ్ళైతే ఇప్పుడు లేరు. ఒక రంగా గారిని చూసాం, దాంట్లో చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు చూస్తున్నాము. మిగతా వాళ్ళందరూ ఆ కులాన్ని వాడుకొని ఎదుగుతున్నారు, కులానికి వన్న తేవట్లేదు అని. కనుక ఆయన ఇప్పటికైనా ఆయన మీద ఉన్న భావనని పోగొట్టుకోవడం కోసమైనా అందరితో కలిసికట్టుగా వచ్చి ఆ కులానికి వన్న తెస్తూ పెద్దన్న పాత్ర పోషించి పక్క కులాలని కూడా కలుపుకొని వాళ్ళ అభ్యున్నతి కూడా పాటుపడే విధంగా ముద్రగడ గారు ఆలోచిస్తారని ఆశిస్తాను. తుని రైలు ఘటనలో ఆయన పైన పెట్టినటువంటి కేసులు వైసీపీనే పూర్తి స్థాయిలో కొట్టించింది. దానికే ఆయన సపోర్ట్ చేస్తూ ఉన్నాడు అనేటువంటి కామెంట్స్ కూడా అప్పుడు వినిపించాయి. జరిగినటువంటి వాస్తవాలు కూడా అవే అన్నట్టుగా కూడా చాలా వరకు ప్రచారాలు జరిగాయి. సో ప్రస్తుతం ఆయన వైసీపీని వీడుతున్నట్టు స్పష్టమైనటువంటి ఒక క్లారిటీ వచ్చింది. ఆయన త్వరలోనే చేరబోతున్నాడు అనేటువంటి విషయం మాత్రం క్లారిటీ వచ్చింది. కాకపోతే హరిరామ జోగయ్య మాత్రం కొంత ఆ రాకని వ్యతిరేకిస్తున్నాడు, ముద్రగడ పద్మనాభంని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సో ఈ రెండు నేతల మధ్య ఘర్షణ జనసేన పార్టీకి నిజంగా మైనస్ అవుతుందని చాలా మంది చెప్తున్నారు కదా. చాలా మందిని కాదు కానీ ప్రజలు మొత్తం గమనించారు. ఎందుకంటే ఆ కేసులన్నీ కొట్టేసింది వైసీపీ ప్రభుత్వంలోనే, అది మనందరూ క్లియర్ కళ్ళకు కనపడిన విషయమే. ఒకవేళ ఈయనకేమైనా సాఫ్ట్ కార్నర్ ఉందేమో మా కేసులన్నీ కొట్టేసింది వైసీపీ ప్రభుత్వంలోనే అని. కానీ ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, మీరు కుల పెద్దలుగా ఉన్నప్పుడు హరిరామ జోగయ్య గారు కావచ్చు, మన ముద్రగడ గారు కావచ్చు, మీరు ఎంతవరకు ఆ కులానికి మంచి చేస్తున్నారు? ఇప్పుడు హరిరామ జోగయ్య గారు పూర్తిగా కేఎస్ఎస్ అని ఒకటి పెట్టి జనసేన పార్టీకి ఇతర పార్టీలన్నింటినీ కలుపుకొని పోయి మనం ఆ కులానికి వన్న తెద్దాం అనుకుంటారు. మరి ముద్రగడ ఏం చేస్తున్నారు? ఎందుకంత వ్యతిరేకత వస్తూ ఉంది? ఈ రోజు మీరు బయటకు అని వేరే పార్టీలో చేరతామన్నా కూడా మీ కొడుకుకి సీట్ రాలేదన్న ఇంటెన్షన్తోనే వస్తున్నారన్న పుకార్లు కూడా వస్తున్నాయి. సో ఇటువంటి స్వార్థ రాజకీయాలు మీ పైన ఆరోపణలుగా వస్తున్నప్పుడు మీరు దాన్ని రెక్టిఫై చేసుకొని మీరు ఒక బహిరంగ ప్రెస్ మీట్ పెట్టి మీరు ఎందుకు ఆ పార్టీని వ్యతిరేకిస్తున్నారు, ఎందుకు బయటకు వస్తున్నారు అని మీరు స్పష్టంగా తెలియజేసి ఇప్పటికైనా కులానికి న్యాయం చేసే విధంగా అందరం కలిసి పాటుపడి అందరినీ కలుపుకుందామని ఆకాంక్షిస్తున్నాను. అంటే హరిరామ జోగయ్య ఇప్పుడే ఒక లేఖ కూడా రాశాడు. అంటే పవన్ కళ్యాణ్ని సీఎంగా చూడాలి, కాపులంతా కూడా కలిసికట్టుగా పోరాటం చేయాలనేటువంటి స్లోగన్ ఆయన తీసుకొచ్చాడు. సో ముద్రగడ పద్మనాభం స్టాండ్ ఒకవేళ అదే రకంగా ఉంటే నిజంగా ఆయన టీడీపీని వ్యతిరేకించినట్టే అవుతుంది కదా. సో అప్పుడు జనసేన పార్టీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? జనసేన పార్టీ స్టాండ్ ఆల్రెడీ మీకు క్లియర్ గా తెలియజేశాం మేము. పవన్ కళ్యాణ్ సీఎం అనే విషయము జనసేన పార్టీ కార్యకర్తలకు కానీ మిగతా వాళ్ళకి కానీ ఒక క్లారిటీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. అంటే ఇప్పుడు మనకు అంత బలం లేదు, కలిసిపోవాల్సిందే, ఆ తర్వాత ఆలోచిస్తామని చెప్పి. సో మీరంతా కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎందుకంటే మా నాయకుడు సీఎంగా ఉండాలి, ఆయన ఇన్ని రోజులు కష్టపడ్డారు, 2014లో టీడీపీకి సపోర్ట్ చేశారని చెప్పి కూడా చెప్పారు. సో ఇప్పుడు వీళ్ళిద్దరు స్టాండ్ ఎలా ఉండిపోతుంది అంటారు అనుకుంటారు అసలు? సార్ ఇప్పుడు మీ ఇంటెన్షన్ ఏంటంటే, ప్రతి ఒక్క జన సైనికుడు, ప్రతి ఒక్క కార్యవర్గం కోరుకునేది పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలి, పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలన్న ఇంటెన్షన్ ప్రతి ఒక్కరం పనిచేస్తాం. కానీ మేము పవన్ కళ్యాణ్ గారు మాకు చెప్తున్నది ఏంటంటే, మీరు అలా కోరుకున్నప్పుడు అలాగే మీరు పని చెయ్యాలి. సో మేము ఎవరైతే నిలబెడుతున్నామో ఆ ఉమ్మడి అభ్యర్థులను మీరు గెలిపించి మనం భారీ మెజార్టీలో ముందుకెళ్తే ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయి. మన టార్గెట్ని ఫస్ట్ రీచ్ అవ్వాలంటే ప్రజలకు చేరువవ్వాలి, గెలుపొందాలి, అధికారాన్ని ఫామ్ చేయాలి, దాని తర్వాత సీఎం కుర్చీ గురించి ఆలోచించాలి. అలాగే హరిరామ జోగయ్య గారికి పవన్ కళ్యాణ్ గారి అభిమానంతో ఆయన కోరుకోవడంలో తప్పులేదు, అలాగే అలాంటి దిశగా అడుగులు వేయడంలో కూడా తప్పులేదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు మాకేం చెప్తున్నారు, ప్రతి ఒక్కరం కలిసికట్టుగా ఈ టర్మ్ పని చేస్తే ఖచ్చితంగా మీరు కోరుకున్నది నేను చేయగలుగుతాను. అలాగే ముద్రగడ గారు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి మాట, ఇట్లా హరిరామ జోగయ్య గారన్నా ముద్రగడ గారు కన్నా పవన్ కళ్యాణ్ గారి మాట ఏంటి, పెద్దన్న పాత్ర పోషిస్తూ అన్ని కులాలకి సమన్యాయం చేద్దాం, ఒక కాపు కులస్తులే కాదు అన్ని కులాలకి సమన్యాయం చేస్తూ అందరినీ కలుపుకొని పోయే దిశగా, అభివృద్ధి దిశగా అడుగులేద్దాం. మీరు పెద్దన్న పాత్ర అంటున్నారు, ప్రతిసారి కూడా ఏదో ఒక పార్టీకి కొమ్ము కాయడము, ఆ తర్వాత అధికారం చేపట్టిన తర్వాత ఎవరి దారి వాళ్ళే చూసుకోవడం అనే తంతుగా కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఆ పెద్దలు కూడా అలాగే రాజకీయాలకి పూర్తిగా తలొగ్గి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. సో ఈసారైనా కొంత పక్కా ప్లాన్గా తమ సామాజిక వర్గానికి న్యాయం చేయాల్సినటువంటి
అంశాలు కానీ లేకపోతే ఆ సీట్లు కానీ రావాల్సినటువంటి పదవులు కానీ ఆశించే అవకాశం ఉందంటారా? పదవులు తెచ్చుకోవడంలో నిజంగా మీరు అనుకుంటే పదవులు చాలా మంది తెచ్చుకున్నారు. ఇప్పుడు ఎంతమంది న్యాయం చేస్తున్నారు ఆ పదవులకి? ఎంతమంది ఆ కార్పొరేషన్ నిధులను ఆ కార్పొరేషన్లకి ఖర్చు పెట్టలేక చేస్తున్నారు? పదవులు తెచ్చుకోవడం కాదు, వాళ్ళ ఇంటెన్షన్లో అభివృద్ధి చెయ్యాలి. ఆ కార్పొరేషన్ నిధులు కార్పొరేషన్లకే ఉపయోగించి ప్రతి ఒక్క సామాజిక వర్గానికి న్యాయం చేయాలనే దిశగా ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా అభివృద్ధి వస్తుంది. మేమైతే అదే దిశగా అడుగులేస్తున్నాం. మాకు కులాల మతాల ప్రస్తావన లేకుండానే ప్రతి ఒక్కరికి సమన్యాయం చేయాలని ఆలోచిస్తున్నాం సార్. అంటే దానికి అధికారం మా పార్టీకి రావాలి, అప్పుడు మేము న్యాయం చేస్తాం. కాపుల్ని బీసీలో చేర్చాలనేటువంటి ఒక స్లోగన్ అప్పుడు వినిపించింది, ఇప్పుడు ఎందుకు తగ్గిపోయింది అంటారు? అది ఖచ్చితంగా ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ లో కూడా మీరు గమనిస్తే ఎన్నికల మూమెంట్ లోనే గుర్తొస్తుంది అంటారా? జనసేన పార్టీ ఎలాంటి రాజకీయాలు అయితే ఎప్పుడు చేయబోదు కూడా ప్రతి ఒక్కరికి సమన్యాయం చేయాలనే ఇంటెన్షన్ తోనే పాటుపడుతున్నాం సార్. ఓకే, అంటే వాళ్ళిద్దరు ఇంటెన్షన్ ఏ విధంగా ఉండబోతుంది? కంప్లీట్ గా రాజకీయాలు వైపు వస్తారా, లేదంటే కాపు ఉద్యమంలోనే వస్తారనుకుంటున్నారు? అది వాళ్ళిద్దరి పర్సనల్ థింగ్. నేనైతే మీరు ఇప్పటి వరకు ఆయన లేఖలు రాసింది కావచ్చు, అంటే మరోవైపు పవన్ కళ్యాణ్ ని కొన్ని ప్రశ్నలు లేవనెత్తినటువంటి అంశాలు పట్టి చూస్తే ఏమనిపిస్తుంది? సరే, నాకైతే పరివర్తన వచ్చింది. ఇప్పటికైనా మనం అందరికి కలిసికట్టుగా ఉండాలన్న ఇంటెన్షన్తో చేస్తున్నారు. ఎందుకంటే 4 సంవత్సరంలో ఆయన క్వశ్చన్ చేయలేదన్న విషయం ఆయనకి తెలుసు. అక్కడున్న ప్రతి ఒక్కరు ఆయన వ్యతిరేకిస్తున్న విధానం ఆయన చూస్తున్నారు. సో వాళ్ళ కొడుకు కూడా నేను బహిరంగంగా మేము వైసీపీకి వ్యతిరేకంగానే ఉన్నట్టు మాట్లాడినట్టున్నారు, నేను గమనించాను. సో ప్రతి ఒక్కరి ఇంటెన్షన్ ఒకవైపుకి వెళ్ళినప్పుడు ఆయన కూడా అదే దిశగా అడుగులు వేస్తాడు కదా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు సమిష్టిగా ఒక అధికారాన్ని ఫామ్ చేయబోతున్నాం. అందరికీ మంచి చేస్తారు అన్న ఇంటెన్షన్తో ముద్రగడ గారు ఆలోచించి ఈ పార్టీలో వైపు మొగ్గు చూపుతున్నా నేను అనుకుంటాను. సో ఇది కంప్లీట్గా రానున్న ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభం జనసేన వైపు చూస్తున్నారు. మరోవైపు హరిరామ జోగయ్య కూడా పవన్ కళ్యాణ్తో, అదేవిధంగా అక్కడున్నటువంటి జనసేన నేతలతో, కాపు నేతలతో కూడా టచ్లో ఉన్నారు. కాబట్టి వీరు ఇరువురు కలిసి వస్తే ఖచ్చితంగా కాపు సామాజిక వర్గము, కాపులకి కావాల్సినటువంటి న్యాయాలు అన్నీ కూడా ఈ ఉమ్మడి కార్యాచరణలోనే ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆ దశగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వైసీపీ ఇంకా క్లీన్ స్వైప్ అవ్వడం ఖాయం. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో కాపులకి ఎక్కువ బలం ఉంది కాబట్టి ముద్రగడ పద్మనాభం కూడా ఆయన వస్తే కలిసి వచ్చేటువంటి అంశాలు చాలా ఉన్నాయి. కాబట్టి వచ్చిన తర్వాత పార్టీలో అంతర్గతంగా చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి కూడా జనసేన నేత కీర్తన స్పష్టం చేస్తున్నారు. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.